ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఎన్ని మాటలన్నా సరే నీ కూతురు నీకు దక్కడం అన్నది కలలో కూడా జరగదవని. నిహారిక, ఏం మాటలవి? అంటే అత్తయ్య, నీకు అవనికి మధ్య వ్యక్తిగతంగా ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు. అంత మాత్రాన అలా ఎలా కోరుకుంటావు? మా మనవరాలు ఎప్పుడెప్పుడు మా ఇంట్లో అడుగు పెడుతుందా అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నామమ్మా. అయ్యో, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను అలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే అవని కూతురు గురించి తెగ బెంగ పెట్టుకుంటుంది. దాని వలన అవని ఆరోగ్యం పాడవుతుందని భయమేసి అలా అన్నానంతే. అవునమ్మా, మన ఇంటి మనిషికి ఏమన్నా అయితే మనకి భయం ఉంటుంది కదమ్మా, అందుకే అలా అంటోంది. నా మనిషి గురించి ఆలోచించేంత మంచి బుద్ధి జన్మకి రాదని. నా కూతురు నాకు శాశ్వతంగా దొరకకూడదు అని మీ ఉద్దేశం. అది అందరికీ తెలుసు. మీరిలా ప్రతిదానికి అపార్థం చేసుకుంటే మేమేం చేయలేం. అవని, వీళ్ళ గురించి తెలిసి కూడా ఇంతసేపు ఎందుకు వాదించడం? రా. మనం ఎప్పుడు ఎదురు పడతామా, మనల్ని ఏ విధంగా బాధ పెడదామా అని ఎదురు చూసే మనుషులతో మనం ఎక్కువసేపు మాట్లాడకూడదామని. ఎప్పుడో ఒక్కసారి కనబడే వ్యక్తులనైతే మనం తప్పించుకుని పోతాం, వారి ముందుకు పోకుండా ఉంటాం. అందరం ఒకే చోట ఉన్నప్పుడు, అనుక్షణం ఎదురు పడుతున్నప్పుడు అది ఎలా జరుగుతుంది బావా? అమ్మ ముందు ఎలా మాటలు మార్చిందో చూడు. బిడ్డ మనకి దొరకకూడదని మనకంటే ఎక్కువ పూజలు చేస్తున్నారు. వాళ్ళు మన బిడ్డ మనకి దొరకకూడదని మామూలు పూజలు చేసినా, క్షుద్ర పూజలు చేసినా, ఈ రోజు మన కూతురు గురించి మనకి తెలిసిపోతుంది బావా. అవని, ఏమంటున్నావు? అవును బావా, నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను. ఈ శివరాత్రి నాడు చెప్పాలని అనుకున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేనింతకు ముందు ఒకసారి మన సిద్ధేశ్వర స్వామిని కలిశాను. ఆయనతో నా బాధని మొరపెట్టుకున్నాను. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? శివరాత్రి నాడు నీ బిడ్డ వివరాలను నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేస్తాను. అవని, ఇదంతా నిజమా? అవును బావా, ఆయన చెప్పిన ప్రకారం ఈ రోజు శివరాత్రి కాబట్టి స్వామివారు గుడిలో మన పాప గురించి తెలియడానికి ప్రత్యేక పూజలను నిర్వహించి మన బిడ్డకు సంబంధించిన వివరాలు ఎలాగైనా తెలియజేస్తారు. ఇంత మంచి విషయం ఇంతవరకు నాతో ఎందుకు చెప్పలేదు? ఇందాక ఆ నిహారిక అన్ని మాటలు అంటుంటే పడుతూ ఎందుకు మౌనంగా ఉండిపోయావు? ఈ విషయం చెప్పుండాల్సింది, చెప్పుతో కొట్టినట్టుండేది. అవని, ఈ విషయం వెంటనే అమ్మా నాన్నలతో చెప్దాం. పద పద, వాళ్ళు కూడా ఆనందపడతారు. పాపం మనలాగే వాళ్ళు కూడా మనవరాలి రాక కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు కదా. పద వెళ్దాం. ఆగు బావా, ఏమైందవని? ఇప్పుడు చెప్పొద్దు. ఎందుకు? అంత పెద్ద విషయం సిద్ధేశ్వర స్వామి గారు చెప్తేనే బావుంటుంది. ఆ నిజం ఆయన నోటి వెంట అందరూ వింటేనే విలువుంటుంది. శంఖం నుంచి వస్తేనే తీర్థం అవుతుంది అన్నట్టు అలాంటి విషయాలు ఆయన నుంచి బయటపడితేనే అమూల్యంగా ఉంటాయి. అవని, నాకైతే ఈ క్షణమే అందరినీ పిలిచి చెప్పేయాలనుంది. నువ్విలాంటి భావనకు గురి అవుతావనే నేనింతవరకు నీతో చెప్పలేదు. రాత్రి వరకు ఆగు బావా, ప్లీజ్. అవని, నువ్విలా ఆపితే
నా ఆనందానికే కాదు అమ్మా నాన్నల ఆనందానికి కూడా అడ్డుకట్ట వేసినట్టు అనిపిస్తుంది. కానీ రాత్రి వరకు ఆగటం కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఈ విషయం ఆ నిహారిక కృష్ణన్నయ్యలకి ముందే తెలియకూడదు. ఋషులు యజ్ఞాలు జరిపించేటప్పుడు రాక్షసులు భంగపరచడానికి ప్రయత్నాలు చేసినట్టు ఆ ఇద్దరూ సిద్ధేశ్వర స్వామి చెయ్యబోయే పూజని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అవును బావా, ఆ ప్రమాదం కూడా ఉంది. అందుకే రాత్రి వరకు ఓపిక పట్టడం మంచిది. మనల్ని తల్లిదండ్రులుగా మార్చిన ఆ మహర్జాతకురాలు ఎక్కడుందో ఎవరో ఏంటో. మన పాప కనిపించగానే అమ్మా నాన్నలతో మీరు కోరుకున్న జాతకం గల కోడల్ని అవని రూపంలో ఇవ్వకపోయినా అవని గర్భాన మూసినా మా కూతురి రూపంలో ఇస్తున్నానని గర్వంగా చెప్పుకుంటారు. అవని ఇలాంటి శుభవార్తం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. బయలుదేరదామా? సరే స్వామి. ఓ పెద్ద నిజం బయటపడే ఘడియలు సమీపించాయి. నా శక్తినంతా ధారపోసి అవనికి న్యాయం చేయాలి. అటువంటి తల్లికి న్యాయం చేస్తేనే కదా నాలాంటి వాడు నేర్చుకున్న విద్యకు సార్థకత లభిస్తుంది. అవును స్వామి. అవనికుండే ఏకైక శత్రువు ఆ నిహారిక. అవని నీడలా ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. నిహారిక వలన మనం చెయ్యబోయే యాగంకు ఏదైనా ఆటంకం కలగవచ్చు. అందుకే ఎటువంటి అడ్డంకులు రాకుండా చూసుకునే బాధ్యత మీది. అలాగే గురువుగారు. గురువుగారు, ఈ మాట నేను అడగొచ్చో లేదో తెలియదు. అలా అని అడగకుండా ఉండలేను. నిర్మోహమాటంగా అడుగు. సమస్యలకు పరిష్కారమే కాదు, సందేహాలకు నివృత్తి కూడా చేసే బాధ్యత నా మీదుంది. నిరభ్యంతరంగా అడుగు సంపద. మీరు అవనికి అభయం ఇచ్చారు కదా, ఒకవేళ పొరపాటున మీ వల్ల కూడా కాకపోతే? నేను మీ శక్తిని తక్కువ అంచనా వేయడం లేదు. పొరపాటున అలా జరిగితే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నాను. అలాంటి పరిస్థితి రాదని నేను నమ్ముతున్నాను. నా ప్రయత్నానికి ఫలితం దక్కుతుందని, ఆ శివయ్య కృపా కటాక్షాలుంటాయని నేను నమ్ముతున్నాను. ఒకవేళ నువ్వు సందేహించినట్టు అవని బిడ్డ వివరాలు నేను చెప్పలేకపోతే ఈ శివరాత్రి నాడు శివైక్యం చెందుతాను. గురువుగారు, నేనన్నది మీరు విన్నది నిజం. పదండి, బయలుదేరదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.